హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కర్ణాటక స్టైలు మొసొప్పు సారు ఎలా తయారు చేయాలో చూద్దాము. అంటే ఇదైతే అన్ని లీవ్స్ ఆకుకూరలు ఉంటాయి కదా, అవన్నీ కలిపి చేసే సాంబార్ అండి. అలానే ఇందులో ఉన్న రసంతో కూడా మనమైతే చిన్నపిల్లలు తినేలాగా ఈజీగా రసం కూడా పెట్టుకోవచ్చండి. ఇదే వీడియోలో మనకైతే హెయిర్ రీగ్రోత్, అలానే హెయిర్ సిల్కీగా రావాలంటే ఏ పేస్ట్తో అనేది యూజ్ చేసుకోవాలన్నది చూద్దాము. ఇక్కడైతే నేను ఆకుకూరలు అయితే తీసుకున్నానండి. ఒక్కొక్క కట్ట అయితే ఒక 30 రూపీస్ వేస్తారు. ఇక్కడైతే శతపుష్టి ఆకు అనేది ఉంటుంది కదా, అదైతే మాకు ఇక్కడ 40 రూపీస్ అండి. ఇప్పుడు ఇందులో అయితే మెంతాకు, అలానే పాలకూర, తోటకూర, అలానే సబ్బసిగే సొప్పు, ఇక్కడైతే తోటకూరలోనే 2-3 టైప్స్ అయితే ఉంటాయండి. ఒక 4-5 టైప్స్ అయితే ఉన్నాయి. ఇందులోనే అన్నీ కలిపి ఒక 6 అయితే వస్తాయి. సో కొంచెం పాలకూర తక్కువగా వేసుకొని అన్ని ఆకులు కలుపుకొని అయితే మనము సాంబార్ చేసుకోవచ్చండి. అంత నీట్గా అనేది క్లీన్ చేసుకున్న తర్వాత మనకైతే డస్ట్ అనేది అవుట్ సైడ్ అంత వచ్చిందండి. సో నేనైతే అన్నీ సపరేట్గా ఆకులన్నీ వేరు చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నాకు కావాల్సిన మొత్తం అయితే నేను తీసుకున్నానండి. మిగిలినవంతా నీట్గా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. ఇక్కడ ఒక గ్లాస్ అయితే కందిపప్పు తీసుకోవాలి. నేనైతే కొంచెం పెద్ద గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నానండి. ఎందుకంటే ఆకుకూరలు అనేటివి ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికి తగిన పప్పు కూడా ఉండాలి కాబట్టి. సో ఇప్పుడైతే ఇక్కడ నేను అన్ని ఆకుకూరలని నీట్గా వాష్ చేసుకొని అయితే పెట్టుకున్నానండి. కారానికి సరిపడా పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్, వెల్లుల్లి కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడైతే నేను కుక్కర్లో కందిపప్పు అనేది బాగా నీట్గా వాష్ చేసుకొని ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న ఆకుకూరని అయితే వేసుకోవాలండి. ఈ ఆకుకూర వల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి. అన్నీ కలిపి తింటాం కాబట్టి చాలా హెల్తీ కూడా అండి. అలానే ఒక 2 టమాటాలు కూడా తీసుకోవాలి. యాక్చువల్గా అయితే నేను 3 లీటర్స్ కుక్కర్ అయితే తీసుకున్నానండి. అది పడుతుందో లేదో అనేసి ఇంకొంచెం పెద్దగా ఉన్న కుక్కర్ తీసుకున్నాను. సో ఇందులోకే నేను టమాటో, చింతకాయ, అలానే ఆనియను, పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. సో అన్నీ వేసుకొని వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. ఇదే సాంబార్లోకి మనము పప్పు సాంబార్ అనేది ఉంటుంది కదా, లేకపోతే సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు. సో 2 లేని వాళ్ళు కొంచెం జీలకర్ర, అలానే ధనియాల పిండి, పసుపు అయితే వేసుకోవచ్చండి. అన్నీ వేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని అట్లీస్ట్ ఒక 4 to 5 విజిల్స్ అయితే రానివ్వాలండి. ఈ ఆకుకూరలో అనేది రక్తహీనతకు చాలా మంచిది, ప్లస్ లేడీస్కి అయితే చాలా హెల్తీ కూడా అండి. ఈ శతపుష్టి ఆకు అనేది ఉంటుంది కదా, దానివల్ల ఎక్కువగా గ్యాస్ట్రిక్ అనేది రాకుండా ఉంటుంది. అలానే పాలిచ్చే వాళ్ళకు కూడా ఎక్కువగా పాలు కూడా పడతాయండి. సో ఆకుకూరల రసము తినడము బాలింతలకు కూడా చాలా మంచిది. సో ఇప్పుడు ఇక్కడైతే నేను ఇందులో ఉన్న వాటర్ కూడా పోసేసి సరిపడినంత సాల్ట్ వేసుకొని పప్పు గిత్తెతో అయితే బాగా స్మాష్ చేసుకోవాలండి. ఇక్కడైతే మనము ఆల్రెడీ ఉడికిన పప్పునైతే మనము బాగా నున్నగా అయితే రుబ్బుకోవాలండి. ఇక్కడ ఇష్టం లేని వాళ్ళు ఇలా కొంచెం సేపు చల్లారి పెట్టేసి మిక్సీ జార్లో కూడా రుబ్బుకోవచ్చు. అదైతే ఇంకా స్మూత్గా అయితే ఉంటుంది. సో ఇక్కడైతే నేను పప్పు గిత్తెతో అంత నీట్గా స్మూత్గా రుబ్బుకున్న తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ ఉంచుకున్న రసాన్ని కొంచెం అయితే యాడ్ చేసుకోవాలండి. ఆ రసంతోనే మనము తిరగవాత పెట్టుకోవచ్చు అనుకుంటే ఈ పప్పు అనేది ఇలానే గట్టిగా కూడా తిరగవాత వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడైతే నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి మిగిలిన రసాన్ని అయితే ఇలానే పెట్టానండి. ఈ రసం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎక్కువగా గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు, సాంబార్లు తినలేము అన్న వాళ్ళు ఆ రసంతో అయితే మనం తిన్నామనుకోండి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇక్కడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి సరిపడినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కూడా వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ సాంబార్ పౌడర్ కానీ పప్పు మసాలా కానీ వేస్తాం కాబట్టి ఇక్కడ ఈ దినుసులు అనేవి కొంచెం తక్కువగా వేసుకున్నా సరిపోతుంది. సో సరిపడినంత ఇంగువ కూడా వేసుకొని తిరగవాతకు కావాల్సిన ఆనియన్, అలానే వెల్లుల్లి, రెడ్ చిల్లీ, కొంచెం అంత కరివేపాకు వేసుకొని మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత పప్పులో అయితే మనం కలుపుకోవచ్చండి. సో ఇప్పుడు ఇక్కడైతే చూసారు కదా, నేను ఇదే ప్యాన్లో తిరగవాత పెట్టాను. ఆల్రెడీ ఉడుకుతున్న పప్పులోకి అయితే మనము ఈ తిరగవాతని అయితే కలుపుకోవాలండి. ఇలా లాస్ట్లో తిరగవాత వేసుకోవడం వల్ల ఎక్కువ ఆయిల్ అనేది కూడా పట్టదు. సో జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్తో మనకైతే తిరగవాత అనేది కంప్లీట్ అవుతుందండి. అదే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడైతే మనము తిరగవాత కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి.
ఇక్కడ కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ ఉంచుకొని పెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, అవైతే కలుపుకోవాలండి. ఇందులోకి నేను సాల్ట్ అయితే వేయలేదు కాబట్టి ఇక్కడ నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకొని జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు అయితే ఉడకపెట్టుకున్నాను. ఈ రసం అనేది పిల్లలు ఇంట్లో వైట్ రైస్ తినడం లేదు, రాగి ముద్ద తినడం లేదన్న వాళ్ళకి, కంప్లైంట్ ఉన్న వాళ్ళకి ఈ రసంతో అయితే తినిపించినామనుకోండి చాలా ఇష్టంగా తింటారండి. సో ఇప్పుడు ఇక్కడైతే నేను హెయిర్ రీగ్రోత్కి అలానే హెయిర్ అనేది సిల్కీగా రావడానికి ఫాస్ట్గా పెరగడానికి కూడా ఇక్కడైతే నేను పేస్ట్ రెడీ చేసుకుంటున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ మెంతుల్ని ఒక ఓవర్ నైట్ నానబెట్టుకొని బాగా స్మూత్గా అయితే దంచుకోవాలి. ఇక్కడ మెంతులు అనేటివి మనకైతే హెయిర్ని అనేది చాలా సిల్కీగా కూడా చేస్తాయండి. ఇక్కడ మా చెల్లెలు అయితే గుండు కొట్టించుకునింది, యాక్చువల్గా డాండ్రఫ్ ఎక్కువ అయిందండి. సో తన కోసం అనేసి ఇంకా ఉన్న రెమెడీస్ అన్నీ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడైతే కొంచెం ఆనియన్ కూడా వేస్తున్నాను. ఈ ఆనియన్ అనేది మనకు తలలో ఉన్న ఫంగస్ని అలానే ఇచ్చింగ్ను కూడా పోగొడుతుందండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ మెంతాకి మనకైతే ఒక ఆనియన్ కూడా వేసుకోవచ్చండి. సో దీనికి హెయిర్ లేదు కాబట్టి జస్ట్ హాఫ్ ఆనియన్ అయితే వేసుకుంటుంది. ఈ పేస్ట్ అనేది మనకైతే హెడ్కి అయితే చాలా మంచిదండి. సో ఇక్కడైతే ఆనియన్ కూడా వేసుకొని బాగా స్మూత్గా అయితే దంచుకోవాలి. దంచుకున్న తర్వాత మనకైతే తలకైతే బాగా పట్టించుకోవాలండి. సో ఆల్రెడీ ఈ పాపకి హెయిర్ ఎక్కువ ఉందండి. నా వీడియోలోనే మీరు హెన్నా పెట్టేది కూడా చూసుంటారు. సో అంత హెయిర్ని అయితే గుండు కొట్టించుకున్నది, చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో ఇక్కడ పేస్ట్ అనేది చాలా స్మూత్గా అయితే దంచుకున్న తర్వాత మనకు తలకు అప్లై చేసుకోవడమే. చూసారు కదా పర్ఫెక్ట్గా ఉంది పేస్ట్ అనేది. ఇప్పుడు మనకైతే తలలో డాండ్రఫ్ ఉన్న అలానే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ఎక్కువ దురద పుడుతూ ఉంటుంది, అలానే మనకైతే ఇచ్చింగ్ లాగా ఫీలింగ్ ఉంటుంది కదా. సో అలాంటి ప్లేస్లో అయితే మనము ఈ పేస్ట్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మనకైతే ఇచ్చింగ్ లేకుండా చాలా నీట్గా క్లీన్ అయితే అవుతుందండి. ఈ పేస్ట్ అంతా అప్లై చేసుకున్న తర్వాత మనం అట్లీస్ట్ ఒక ½ అవర్ కానీ లేదంటే 1 అవర్ అయినా తర్వాత మనమైతే హెడ్ బాత్ అనేది చేసామనుకోండి, హెయిర్ అనేది మనకు చాలా స్మూత్గా వస్తుంది, అలానే ఫాస్ట్గా కూడా రీగ్రోత్ అనేది ఉంటుందండి. సో అట్లీస్ట్ మంత్కి 2 or 3 టైమ్స్ అనేది మనం అప్లై చేసుకున్నాం అనుకోండి, రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అలానే రఫ్గా ఉన్న హెయిర్ కూడా చాలా స్మూత్గా సిల్కీగా కూడా తయారవుతుందండి. ఇది కూడా ట్రై చేసి నాకైతే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈ సొప్పు సార్ అనేది చిప్స్ లేకపోతే మనకైతే వడియాలు ఉంటాయి కదా, వాటితో సర్వ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ సాంబార్ కూడా ట్రై చేసి మీరైతే ఎలా ఉందో చెప్పండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.